ఇప్పుడు ఆయుధాల మార్కెట్లో ఇవాళ మనం 38,000 కోట్లు మనం అమ్మింది. ఇదివరకు దీని టైంలో ఎన్డీఏ కూటమి ఇప్పుడు యూపీఏ కదా ఉన్న టైంలో 300 కోట్లు అమ్మారు. అయ్యి రా మెటీరియల్ టైప్ ఆఫ్ ఇవి అన్నమాట, తుపాకీలకు గుళ్ళు అమ్మడం ఇట్లాంటి. అలాంటి స్టేజ్ నుంచి మనం ఏకంగా 38,000 కోట్లకు వెళ్ళాం ఇప్పటికి ఈ 12 ఏళ్లలో. నరేంద్ర మోడీ లక్ష్యం దాన్ని 5 లక్షల కోట్లకో 10 లక్షల కోట్లకో తీసుకెళ్ళడం. ఇవాళ డ్రోన్స్ తయారీలకి విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఆర్మర్డ్ వెహికల్స్ తయారీలో మహేంద్రాలు టాటాలు అందరూ చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అయిపోతే ప్రపంచ మార్కెట్ మన గుప్పిడికి వస్తుంది. వీళ్ళకి అర్జెంటుగా పప్పు లాంటి రాహుల్ గాంధీ కావాలి. ఎందుకంటే అతను ఏదైనా చెప్పగానే వీళ్ళు ఏదైనా చెప్పగానే అతను ఓకేనేస్తాడు. దేశానికి వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా ఒప్పుకుంటాడు అతను. దేశంకి ఉపయోగపడేదని చెప్తే అతను అంగీకరించాడు. అతను లేదు అది మోడీ మనిషి అంటాడు. కాబట్టి అట్లాంటోడు కావాలి వాళ్ళకి. ఇంకోటి మన ఆర్టికల్ 370 రద్దు చేసా కాశ్మీర్ జోలికి వెళ్ళడానికి వదిలి పీఓకేలో గొడవలు జరుగుతుందంత ఏంటి, మనం ఇక్కడ ఎదగడం చూసి అక్కడ తట్టుకోలేక చేస్తున్నాం. ఈయన మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు చేసి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తాడట. 370 పెట్టి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తాడట. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నోళ్ళు కావాలి వాళ్ళకి. మనకి ఇప్పుడు మోడీ తీసుకొచ్చింది ఒకటి విదేశాంగ విధానంలో, రెండవది రక్షణ రంగంలో, రైల్వే రోజుకి 1 కోటి